కి ఒకేసారి 2-3 సభల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? ఒకటి రెండు కాదండి, చాలా సవాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసిరు. సరే, ముఖ్యంగా నమస్కారం ఐ న్యూస్ ప్రేక్షకులకు, తోటి ప్యానలిస్టులకు, మీకు అందరికి కూడా శుభ సాయంత్రం అండి. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు ఎట్లుంటాయంటే, మాటలు పెద్దవి, చేతులు పనులు చిన్నవి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సరే మహిళా బిల్లు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పినప్పుడు, పార్లమెంట్ దానికి ఆమోదం చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలకు మ్యాండేటరీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ రోజు కాల్వ సుజాత గారు ముఖ్యమంత్రి అయినా కూడా మేము సంతోషపడతాం. ఎందుకంటే పోరాటం చేస్తుంది కాబట్టి, గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి, ఆమెకి ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా కూడా సంతోషం. ఎందుకంటే ఆడబిడ్డగా కన్నీళ్లు పెట్టుకున్నది చేస్తుంది, ఆమెకు అర్హత కూడా ఉంది. నేను ఆ విషయం అయితే పర్సనల్ గా చెప్పగలుగుతా. అయితే పార్టీ పరంగా విషయాలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు నిజంగా ఢిల్లీ వింటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే చెప్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగానే డిలిమిటేషన్ చేసి, అంటే డిలిమిటేషన్ అనేది కొంత డిలిమిటేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇది మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. డిలిమిటేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ద్వారా జరిగినటువంటి, ఒక్క నిమిషంలో అది వివరించి ఆ తర్వాత ఎట్లా అవుతుందని చెప్తా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారము భారత పార్లమెంటు స్థానాలు మార్పులు చేర్పులు, భౌగోళిక పరిస్థితులు. ఆర్టికల్ 170 ప్రకారం ఏముంటదంటే స్టేట్ అసెంబ్లీ స్థానాలు మార్పులు చేర్పులు, అంటే జనాభా ఆధారంగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మన ఈ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెంపు అనేది జరుగుతూ ఉంటాయనండి. 1952లో 489 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంటు ఈ రోజు 543 వచ్చినాయి. దాని మధ్యలో 42వ రాజ్యాంగ సవరణ వచ్చే వరకు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే 2026 వరకు, అంటే 2001 వరకు బెంచ్ మార్క్ పెట్టుకున్నా కూడా 2026 వరకు కూడా ఈ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ పెరిగే అవకాశం లేదన్నమాట. 42వ రాజ్యాంగ ఆ ఎమర్జెన్సీ 1977 76 ఎమర్జెన్సీలో కొంత అటు ఇటు అయినా కూడా ఆ తర్వాత అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల. ఎందుకంటే సిక్కిం భారతదేశంలో కలిసినప్పుడు కానీ, మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మనకు ఏర్పడినప్పుడు కానీ, లేకపోతే ఢిల్లీని అసెంబ్లీ స్థాపించినప్పుడు కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ మన కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేసినప్పుడు కొత్త అసెంబ్లీలను ఇవ్వడం, కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా మనకు ఇదవుతుంది. అయితే మనకు వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద అన్యాయం ఎవరికి, ప్రొఫెసర్ శేషి గారు కూడా చెప్తారనుకుంటా బహుశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే 2014 ఉందో, ఆ 2014లో సెక్షన్ 26 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్, 26 ప్రకారం ఏం చేసిరంటే ఆ అసెంబ్లీ స్థానాలు పెంచుతాము ఖచ్చితంగా అతి తొందరలోనే అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి ఇడిచిపెట్టింది. దాని తర్వాత దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఒక రాజ్యాంగంలో ఒక బిల్లులో పేర్కొన్నటువంటి అంశాలను తొందరగా అసెంబ్లీ పార్లమెంట్ డిలిమిటేషన్ చేసి 2 రాష్ట్రాలకు అసెంబ్లీ పెంచాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా చేయలేకపోవడం అనేది మన కళ్ళ ముందు చూసినాం. ఎందుకంటే ఆ రోజే ఒక స్పష్టమైన రాజ్యాంగ చట్ట సవరణ చేసి ఉంటే అయిపోతుండే. అసెంబ్లీ బిల్లుతో పాటు మన అంటే రీఆర్గనైజేషన్ బిల్లుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇది కూడా చేస్తే అయిపోతుండే. ఎందుకంటే ఎప్పుడో 1971 అనుకుంటా బహుశా నాకు తెలిసి, 1971 తర్వాత మళ్ళీ కాలేదు. 1971 జనాభా లెక్కలు ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా భారతదేశంలో రీఆర్గనైజేషన్ కాలేదు. నేను ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద స్ట్రేట్ తెలంగాణ పాలిటిక్స్. దానికి దీనికి ఎందుకు ముడి పెడుతున్నా అంటే, ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్, 2 కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను కంప్లీట్ గా ఓటు బ్యాంక్ వాడుకొని బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అన్నటువంటి బీసీ దానికి చట్టబద్ధత ఎంత అన్నదానికి ఒకటి ప్రశ్నించాలి. మహిళా బిల్ అనేది పార్లమెంట్ తీసుకొస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి అటుండలో 100 మంది అడ్డుపడ్డా కూడా మోడీ గారు అనుకుంటే అది అయిపోయేది, మోదీ గారు అనుకుంటారు అది. మూడోది ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలలో ఒక్కటి కూడా ఇప్పుడు సక్సెస్ కాకపోవడం. దురదృష్టం ఏంటంటే ఈ బిల్లుకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు కదా, ఆయన ఇస్తా అన్నటువంటి ఎక్స్ట్రా 9 సీట్లు వాటికే సంబంధం ఉంటుంది. బీసీల బిల్లు నేను రిజర్వేషన్ తీసుకొస్తా అని చేసి ఈయన చేసినటువంటి కొంత ప్రొసీజర్ చూద్దామంటున్నా. ప్రొఫెసర్ శేషి గారు కూడా చెప్తారు దీని గురించి నాకు తెలిసి.
ఎందుకంటే కొంత ప్రొసీజర్ ఉంటుందండి. బీసీలకు ఒక బిల్లును ప్రవేశపెట్టి ఢిల్లీకి పంపించేసి ఢిల్లీ తోటి ఇంకా అయిపోయింది మమ అనిపించుకోవడం కాదు. రాష్ట్ర పరిధిలోని కొన్ని అంశాలు కొన్ని రాష్ట్రాల్లో చేసినటువంటి ప్రాక్టీస్ ని తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసి ఉంటే బాగుండు. అది 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 ఒకవేళ అది తర్వాత కోర్టుకు పోతారా, అది రాజ్యాంగ సవరణ అవుతుందా, ఇందిరా సహాని కేసు లాగా అవుతుందా, లేకపోతే దానికి పబ్లిక్ ని దానికి ఏంటంటే అడెక్వేషన్ ప్రకారం ఇయ్యలేదా రిజర్వేషన్ అనేది అదంతా పక్కన పెడితే ఈయన నమ్మడానికి ఏం చేసేది ఉందంటే ఒక చట్టం తీసుకొచ్చి గవర్నర్ పంపించేసి చట్ట సవరణ చట్టం చేసినుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. అంటే ఇది సాధ్యపడేది. ఓ రాష్ట్ర పరిధిలోని అంశము రాష్ట్రం స్థాయిలో చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ని చేయకుండా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఢిల్లీ పంపించడం వరకే చేసి అది కాకపోయి ఉంటే బాగుండు అనేది నా ఉద్దేశం. శ్రీకాంత్ గారు దాంట్లో ఫెయిల్ అయిపోయింది. 2 గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ కూడా అన్నారు. ఇప్పుడు చాలాసేపు మనం బీసీలకే మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి ఎస్టీ డిక్లరేషన్ లో నేను ఇప్పుడు అది ఒకసారి నేను చూపిస్తా. ఎస్టీ డిక్లరేషన్ వాళ్ళ చెప్పింది కూడా నేను ఇప్పుడు మొబైల్ లో చూపిస్తా. కాలో సుజాతకు చూపిస్తే ఆమె పాపం తెలియనట్టు ఉంది. వాళ్ళ ఊరు పక్కనే ఎస్టీ డిక్లరేషన్ జరుగుతుంది. ఊరు పక్కనే ఎస్టీ డిక్లరేషన్ జరిగింది. ఎస్టీ డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆ ఎస్టీ డిక్లరేషన్ లో 12% రిజర్వేషన్ కూడా ఎక్కడ చేసింది లేదు. కనీసం ఎస్టీలకు మంత్రి పదవి అంటే భారత స్వాతంత్రం తర్వాత 75 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడ్డా తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా గిరిజనులు లేకుండా ఏ క్యాబినెట్ లేదు. ఇప్పటి వరకు కూడా గిరిజనులు లేకుండా ఏ క్యాబినెట్ లేదు. నేను ఐఎమ్ బీయింగ్ ఏ ట్రైబల్ కాబట్టి నేను నాకు అంటే ఆఫ్ కోర్స్ మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు కూడా బాలు నాయక్ చేసినటువంటి కమెంట్స్ కూడా అవే కదా, ఆయన దగ్గర నుంచి వినిపించినటువంటి కమెంట్స్ ఆల్మోస్ట్ రాష్ట్రంలో 60% లంబాడాలు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు, మాకు మంత్రి పదవి రావాలన్నటువంటి డిమాండ్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వినిపిస్తోంది. యు ఆర్ రైట్. మీరు బాగా దాంట్లో ఉన్నారు. మీకు అన్ని విషయాలు తెలుసు. అయినా నేను గుర్తు చేయడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. అభయహస్తం మేనిఫెస్టో భారత రాజ్యాంగం ఏ రకంగా అయితే భారత పౌరులకు ఇచ్చినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఒక భగవద్గీత లాంటిది కాంగ్రెస్ మేనిఫెస్టో. ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాట్లాడింది అభయహస్తము పేజీ నెంబర్ 11 అసెంబ్లీ ఎన్నికలు 2023 చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణ, జనాభా తమాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు 18%, ఎస్టీ రిజర్వేషన్లు 12% పెంచుతాము. ఏబిసిడి వర్గీకరణకై అమలుకై గట్టి చర్యలు చేసుకుంటాము. అంబేద్కర్ అభయహస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంవత్సరం లోపే 12 లక్షల ఆర్థిక సహాయం అందజేత వచ్చే 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్ లో సరిపడ నిధులు, పూర్తి స్థాయిలో పథకం అమలు. ప్రత్యేక రిజర్వేషన్లు మళ్ళా ఇంకొక కాలం 3rd కాలంలో ఏమరిచిందంటే ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ అన్ని కాంట్రాక్టర్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు. ప్రైవేటు విద్యా సంస్థలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్ కల్పన. 4 ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం. ఇళ్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల అందువేత. మొదటి సంవత్సరంలోనే 1,00,000 కుటుంబాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ పథకం వర్తింపు. 5 సంవత్సరాలలో అంటే ఆఫ్ కోర్స్ మీరు మేనిఫెస్టో అంతా చదువుతున్నారు, నాకు అర్థమైంది. ఈవెన్ ఐ హావ్ నా దగ్గర కూడా మేనిఫెస్టో ఉంది, మీరు చదివే నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నా. వాట్స్ హ్యాపెనింగ్, మీరు మేనిఫెస్టో చదువుతున్నారు అర్థమైంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే